హాయ్ అందరికి నమస్తే. ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి ఆంధ్రలో అధికారం వచ్చారు. అయితే ఇలా ముఖ్య పాత్ర ఏంటంటే గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు అని చర్చ నడుస్తుంది. గేమ్ చేంజర్ ముఖ్యంగా 100% పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలు అంటున్నారు, అందరు అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కష్టపడ్డ తర్వాతనే ఫలితాలు వస్తాయి. అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న తర్వాతనే ఎవరికైనా అధికారం దక్కుతుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రజలు ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి చూసుకుంటే ఎన్నో పేర్లు ఆయన పావలా కళ్యాణ్ అని, ప్యాకేజ్ స్టార్ అని, 3 పిల్లలని, 4 పిల్లలని ఎంతో ట్రోల్ చేసుడు కాకుండా అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్లకు వెళ్ళిపోయాడు. దాన్ని ఆసరా చేసుకుని ప్రజలలో చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ ప్రజల్లో గట్టుపట్టు సంపాదించి ఈరోజు అధికారంలో రానికి ప్రయత్నం చేసిరు. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఏ పార్టీ అయినా 100% మార్కులు రావు. కానీ జనసేన విషయంలో 100% మార్కులు. 21 సీట్లలో ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 21 మంది గెలిచిరు. 2 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే 2 ఎంపీ సీట్లలో గెలిచిరు. అంటే ఇక్కడ నాయకత్వం వైపు ఎవరైతే ముందుకు పోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.